బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు అమ్మా నువ్వు ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్ ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్ పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్. చేంజ్. ఎక్కడ తిరుగుతాడు వీడు? బాయ్ నిర్జా. బాయ్ సుబ్బు. ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా వస్తాను. బాయ్. అరే మావా, నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పడ్డాను అల్లుడు? పట్టలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్ కదా. జీనియస్ మాట దేవుడు అరుగు. అవును, ఇందాక నుంచి నీ కోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, నీకు చూపిద్దామని. ఏంటి మావా గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. వెళ్దామా? వెళ్దాం కదా, రా వెళ్దాం. హ్యాపీ బర్త్డే టు యు. Thank you, Krishna. Wish you happy birthday, Neerja. Hey, thanks. Happy birthday to you, Neerja. Thank you. Many, many happy returns of the day. Thanks. Happy birthday, Neerja. You. నమస్తే సార్. ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హాయ్, హౌ ఇస్ రేణు అండ్ రక్షణ? కన్వే మై రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. సారీ. ఏంటి ఇంత లేట్? ఐ బిన్ వెయిటింగ్ ఫర్ యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. ప్లీజ్. రియల్లీ? Wow, they are lovely flowers. I just can't imagine. Just leave it there, no? Okay. Thank you, Subbu. Thank you very much. Subbu, నా జీవితంలో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఏ ఎవరా లక్కీ గర్ల్? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇది చూపించు. చూపించవా ప్లీజ్? రా చూపిస్తాను. ఈ జస్ట్ మినిట్. క్యారీ ఆన్. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి. ఎవరు లేరే ఇక్కడ? నీరజా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు? అవును నీరజా, ఆ అమ్మాయినే నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్, నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్గా చెప్పేశావు. కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటిది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐఎమ్ సారీ సుబ్బు, నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. Come, let's go. Subbu, I'm sorry again. Excuse me. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం. Hi everybody. Hi. Thanks for coming. It's our pleasure. What Kusma? She had a dinner? Yes. Neerja, you are looking so beautiful today. Come on, you know, meet up sometime. Why not?
నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో, కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్గా మనం ఒకసారి తీసుకురండి రా. వాడితో నేను చాలా మాట్లాడాలి, ప్లీజ్. అలాగే వస్తాం. ఓకే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాంరా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు రమ్మన్నారు. ఓకే, మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక, హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి రవి రవి, నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజా, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? నీరజా, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది రవినా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. You're really great, Subbu. ఏంటి ఇంత సడన్ గా నన్ను పొగట్ట మొదలు పెట్టావు? Yes, Subbu. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం. సుబ్బు, నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు, చేతులు కోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అటల్లో చూడు నీరజ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మకలేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని. నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్స్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. Let's go. ఇలా వర్షంలో నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.
పోరా. నో సుబ్బు, సిటీస్లో ఇవ్వని మామూలే. రా వెళ్దాం. చెప్తున్నాడు సుబ్బు. నో సుబ్బు, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్. సుబ్బు రా రా సుబ్బు. కొన్ని భరించాలి. రా. పద వెళ్దాం. ఏంటి సుబ్బు, ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా? చూడు, తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు. బట్ ఇంత కోపం. ప్లీజ్ వెళ్దామా? నువ్వు వస్తావా? దీన్ని లాక్కెళ్ళమంటావా? ఎక్కడికి రమ్మంటావు? నాతోరా. అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో అమ్మాయిని నేర్పిస్తారా మీరు? అక్క చెల్లె లేరా నీకు? ఇంకోసారి అమ్మాయి నేర్పిస్తే తోలు తీస్తా. Are you all right?
అమ్మాయి అమ్మాయి కావాలరా నీకు అమ్మాయి ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతులు తీసేస్తాను. ఏంట్రా ఏంట్రా అమ్మాయి కావాలరా నీకు అమ్మాయి ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతులు తీసేస్తాను. ఏంట్రా ఏంట్రా నువ్వు ఇక్కడ ఆగు నువ్వు ఇక్కడే నువ్వు చంపేస్తావు ఇక్కడే ఆగు. ఏంట్రా నువ్వేంటి ఏంట్రా ఏంట్రా చెప్పరా దూకరే దూకో ఇంకెవడరా ఏంట్రా నీకేం కావాలి నీకు అమ్మాయి కావాలా నీకు అమ్మాయి కావాలా నువ్వేంట్రా నువ్వేంట్రా ఏంటి కొడతావా ఏంట్రా కొడతావా కొట్రా 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 వెళ్ళిపో చచ్చిపోతావు వెళ్ళిపోరా వెళ్ళు ఏంట్రా ఇంకోసారి అమ్మాయి నేర్పించడం ఈ సుబ్బు చూశాడు సుబ్బు చూసే అవకాశం లేకుండా కళ్ళు పీకేస్తా. ఈ పరిస్థితిలో నువ్వే కాదు నీరజా ఏ అమ్మాయి ఉన్నా వీళ్ళని ఇలాగే కొట్టేవా వెళ్ళవా దా అబ్బో కూసలు కదిలిపోయారా బాబోయ్. నీకు విషయం తెలుసా నేను కొట్టాను కానీ వీళ్ళు నన్ను చాలా గట్టి కొట్టారులే. సుబ్బు సుబ్బు అరే సుబ్బు చాలా అలసిపోయావు కానీ టేక్ రెస్ట్.